నిజమైన రైతు రాజ్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సుసంపన్నమైన గ్రామాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల కూటమి ప్రభుత్వ నాయకత్వంలో తమంతా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిగూడెం మండలం పెట్టపాడు మండలాలకు చెందిన 98 మంది వ్యవసాయదారులకు 38,01,000 రూపాయల విలువైన వ్యవసాయ యంత్రాలు, పవర్ టిప్పర్లు, రోటోవేటర్లు, బ్యాటరీలు, పవర్ స్ప్రేయర్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఏతుకోట తాతాజీ, జనసేన పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లబాబి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, కె కృష్ణంరాజు, టి భోగేశ్వరరావు, పి ప్రసాద్, మారుతి రవి, తాడిపూడి ప్రగతి, చెరుకూరి సోమశేఖర్, డిఏఓ వెంకటేశ్వరరావు, ఏడీఏపీ మురళీకృష్ణ, పెంటపాడు తహసీల్దార్ సీతారత్నం, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఇంట్లో చెత్త తీసుకొచ్చి కాళ్ళలో పడేస్తే రేపొద్దున రోగాల పాలు అయితే క్యాన్సర్లు వచ్చి ఒక పక్కన ఇబ్బందులు పడుతుంటారు రాష్ట్రంలో జనాలకి. మీరు ఇచ్చే డబ్బు, మీరు ఇచ్చే ప్రేమ కాదు కావాల్సింది, వాళ్ళకి రోగం రాకుండా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. మనం నిజాయితీగా ఉండి మనం నిజంగా బాధ్యత గల పౌరులు అయితే ఎవరు కూడా ప్లాస్టిక్ని విధించండి. మన అన్నం తింటే ప్లాస్టిక్ వాడకండి. ఇంక నేను ఏం చెప్పలేను, అంతకన్నా పెద్ద మాట ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మన కోసం మన నెక్స్ట్ జనరేషన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఆ కాలం అలా కాకుండా ఈ మిడ్ లెవెల్ కాలం, లో లెవెల్ కాలం కూడా ఎన్ఆర్జీఎస్కి అనుసంధానం చేసి ఈ 2 కాలాలు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఆ 2 కాలాల్లో పనిచేసి చంద్రబాబు నాయుడు గారి బహుకరించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎన్ఆర్జీసీ నిధులు వాడుకోండి, అక్కడ కూడా అవసరమైతే కొంత మెకనైజ్డ్ వాడి అది మట్టి ఎవరైనా ప్రజలు కావాలంటే తోలుకుని వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. కానీ మన కాలువలు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల జూన్ 1 వరకు కాలువలు ఉండవు. కాబట్టి ఆ సమయంలో ఈ 2 కాలువలు కూడా బాగు చేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా. మరి ఈ గ్రామంలో మరి అమెరికా రాజు గారు, మరి ఇంకా కృష్ణరాజు గారు, ఇంకా పెద్దలు మారుతి కానీ అన్ని పార్టీలకు సంబంధించి మన ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు, సర్పంచ్ గారు అందరూ నా గెలుపుకు సహకరించారు. నారాయణ గారు, ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. అంటే కొన్ని పేర్లు నాకు తెలియక చెప్పలేకపోయి ఉండొచ్చు. నేను గెలుస్తానో లేదో కూడా తెలియకుండా ఒక పెళ్లి ఊరేగింపులాగా ఈ అల్లంపురంలో ఊరేగింపు జరిపించినందుకు మీకు ఎప్పుడు రుణపడనని తెలియజేస్తా ఉన్నాను. మీ గ్రామం నుంచే కాదు, ఏ గ్రామం నుంచి వచ్చిన సమస్యని నో అనే సమస్య లేదు. ఏది చేసుకున్న ప్రజా ఆమోదయోగ్యంగా మీరు చేయండి. ఇవాళ 4 రోడ్లు 50 లక్షల రూపాయలు ఇవాళ శంకుస్థాపన చేశాం. 15 రోడ్లు ఇవ్వాల్సి ఉన్నాయి. ఆ 15 రోడ్లు కూడా పంచాయతీ ద్వారా మరి చేయించే ఏర్పాటు కూడా మరి చెప్పడం జరిగింది. అన్నింటికి నిజాయితీ పరుడు మరి రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు నిరంతరం పోరు పెడతా ఉంటాడు. మా ఊర్లో మంచినీళ్ళు ఇవ్వండి. ఆయనకి ఏం అడగలేదు ఇప్పుడు వరకు నన్ను. ఆయన నా కుటుంబానికి ఏం కావాలి, నాకు కావాలని ఇప్పుడు అడగల. నాకు మా ఊరికి అది కావాలంటే, మా ఊర్లో నీళ్ళు ఎలా ఉన్నాయి, మా ఊళ్ళో 4 వాటర్ ఫిల్టర్ పెట్టి బాగు చేయించడం, దానికి డబ్బులు కావాలి, పంచాయతీలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇలాంటివే తప్ప ఆయన ఎప్పుడు సొంతంగా అడగలేదు. కాబట్టి ఇంట్రెస్ట్ గ్రామం మీద కాబట్టి ఖచ్చితంగా మనం ఈ గ్రామం అభివృద్ధి చేసి తీసుకొని మనం కూడా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మీ ఊర్లో మరి భోగేశ్వరరావు ఉన్నారు. కొన్ని కుటుంబాలను ఆయన చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలు దత్తత చేసుకున్నట్టే. ఇవాళ P4లో భాగంగా మరి చాలా ఇంకా చేయవలసింది ఏదైనా ఉంటే ఇక్కడ పెదకృష్ణరాజు గారు కొన్ని వేల మందికి భోజనాలు పెట్టి విద్యుత్ ఉచితం చేస్తా ఉన్నారు. అల్లంపురం గ్రామం అంటే ఒక పెద్ద మనసు ఉన్న వ్యక్తులు ఉన్నటువంటి గ్రామం ఇది. ఎందుకంటే ఏమి ఆశించకుండా కోట్లాది రూపాయలు ట్రస్ట్ పెట్టి మరి ఆయన చేసే సేవలు కానీ ఇవాళ TBR గారు అనే సంస్థను ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలో ఇవాళ రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయికి ఎదిగిన భోగేశ్వరరావు గారు కానీ ఇంకా ఉన్న పెద్దలు కానీ చాలా మంది ఉన్నారు. ఇంకా దీంట్లో పేరున చెప్పాలంటే అందరూ ఇప్పుడు చాలా కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. చిన్న స్థాయి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళినట్టు సందర్భం మనం కూడా చూసాం. అలాంటి గ్రామంలో ఇక్కడున్న రెవెన్యూని ఇక్కడ ఖర్చు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఇక్కడ సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరూ కలిసి ఈ గ్రామ అభివృద్ధి మీ ఇష్టం, దీని మీద ఎవరు అజమాయిషీ లేదు. మీ అవసరాలు గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత అన్ని పల్లెటూర్ల మీద కూడా దృష్టి పెట్టి అందరు రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే కాదు, ప్రజల నుంచి మంచి ప్రభుత్వం రావాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఏదైతే రైతు సోదరులకు అన్యాయం జరిగిందో ఆ రైతు సోదరులకి ధాన్యం తోలితే ప్రభుత్వాన్ని నమ్మని పరిస్థితి. రైతు ఎప్పుడు డబ్బుతో తెలీదు. రైస్ మిల్ కృష్ణరాజు గారు రైస్ మిల్ ఇక్కడ ఉంటే నరసాపురంలో ఉన్న రైస్ మిల్కి తోలి దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకుని పోయినాం.
ఇప్పుడు రైతుకి స్వేచ్ఛ. మీకు నచ్చిన రైస్ మిల్లు తోలుకోండి. ఎక్కడైనా రైస్ మిల్ ఇబ్బంది పెడితే జాయింట్ కలెక్టర్ 24 గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి రైతులకి రైస్ మిల్లర్స్కి మధ్యన వారధగా నిలబడిన వైను మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ధాన్యం తోలిన 24 గంటల నుంచి 48 గంటల లోపు మీకు డబ్బులు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు అనేవి మర్చిపోయారు. మొత్తం డ్రిప్ ఇరిగేషన్ లేదు, పవర్ టిల్లర్ లేవు, వ్యవసాయ పనిముట్లు లేవు, ట్రాక్టర్లు లేవు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 3500 ట్రాక్టర్లు ఇచ్చారు. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 25,000 ట్రాక్టర్లు మన రైతులకి సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. మరి ఇది చూడవలసిన అవసరం లేదని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ఆశీర్వాదాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి. ఈ ప్రభుత్వం కనుక లేకపోతే ప్రజలను పట్టించుకొని ప్రభుత్వం మనం చూసాం. కేవలం లిక్కర్ మీద ఆదాయంతో సంపాదించుకుని ఎమ్మెల్యేలు దండుకున్న సందర్భం మనం చూసాం. ఈ రోజు వరకు నేను గెలిచిన తర్వాత నాడు నేడని వాళ్ళు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. అన్ని రోడ్లు వేసిన తర్వాత విలేజ్లోకి వెళ్ళే ఏర్పాటు నేను చేసుకుంటా ఉన్నా. నిరంతరం అభివృద్ధి చేయడానికే నేను నా టైం వెచ్చుకుంటా ఉన్నా. మీరు ఇచ్చిన 62,500 ఓట్లని మీకు తిరిగి అభివృద్ధి రూపంలో ఇవ్వాలని ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తులు. దీంట్లో ఎలాంటి అతిశయం లేదు. ఈ రోడ్డు 2 రోజుల్లో శంకుస్థాపన చేయించి జోలపల్లి రోడ్డు గురించి నాకు చాలా మంది మెసేజ్లు పెడతా ఉన్నారు. అయ్యా మాకు రోడ్డు లేదని. అల్లంపురానికి రోడ్డు లేదు, పత్తిపాడికి రోడ్డు లేదు, నేను వచ్చేటప్పటికి కృష్ణపాలెం రోడ్డు లేదు, నవాబాలు లేదు, నిడదవోలు లేదు. ఇవన్నీ కూడా మనం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఒక లేరు వేసుకోవడం, తార్ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఇంకా మన వై జంక్షన్ నుంచి తాడేపల్లి వరకు నరకం అనిపిస్తూ ఉన్నారు జనాలు. దానికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. లిటరల్గా సీఎం గారు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇచ్చిన హామీలు ఒకటొకటిగా నెరవేర్చవలసిన అవసరం ఉంది. మనం ఏదైతే మాట అన్నామో ఆ రోజు 6 ప్యాక్ని ఒకటొకటిగా అమలు చేస్తూ ఉన్నాం. దానికంటే ముందు ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడికి వెళ్ళా మాకు ఏమి ఇవ్వలేదని అడగట్లా. అయ్యా మాకు రోడ్డు వేయండి, మాకు డ్రైన్ లేదు, దోమల్లో ఉన్నాం, మురుక్కోపల్లో ఉన్నాం, అన్ని గ్రామాల్లో కూడా నీరు కలుషితం అయిపోతూ ఉంది. ఇప్పుడు మీకు పంటకాలం చూశారు, తాగునీరు కదే సాగునీరు కదే. దాంట్లో చూస్తే అంతా ప్లాస్టిక్ మయం, దాని నిండా చచ్చిపోయిన జంతు కళేబరాలు, చెత్త చెదరం తీసుకొచ్చి కాళ్ళ పడేస్తూ ఉన్నారు. మనం కూడా కొంచెం ఆలోచన చేయండి. ఓకే సార్. రే సీను సీను అన్నయ్య ఏం చేస్తాం రావట్లేదు సార్. ఒక్కసారి సార్ సార్ ప్రసాద్ అన్నయ్య రైట్ సార్ రైట్. ఒకసారి మా ప్రెసిడెంట్ వాళ్ళకి ఒకసారి కవర్ అయ్యారు చూడండి సార్. ఓకే సార్ తీసుకోండి. పవర్ టిల్లర్లు ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాని జిల్లా వ్యవసాయ అధికారి జడ్డు వెంకటేశ్వరరావు గారు, అలాగే బీజేపీ నాయకులు ఎత్తుకోటి రాటాజీ గారు, అలాగే మన పుల్ల రావి గారు, అడప ప్రసాద్ గారు రావాలి కదా, చెప్తే అర్థం చేసుకోవాలి సార్. ఒక్కసారి చూడండి సార్. తాళాలు ఇచ్చేది కార్యక్రమం అయిపోతుంది కదా మనకి, మళ్ళీ ఇక్కడ రావట్లేదు కదా. ఓకే సార్ ఓకే సార్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. ఫోటో తీసు గౌరవ శాసనసభ చేతుల సార్. ఓకే సార్ అవి తీసుకుంటూ ఉన్నారు. రండి రండి సార్ రండి 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 వెనక్కి రాతుంది తమ్ముడు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. ఓకే సార్. నిమ్మల మీరున్నారు కదా, రైతే కదా.
సార్ ఒకసారి రాజుగారు అలాగే ముఖ్యంగా వ్యవసాయ జిల్లా అధికారి గారు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి మురళీకృష్ణ గారికి అందరికీ కూడా రైతు సోదరులకి సోదరులు Welcome to International Delhi Public School, Tadepalligudam, where excellence begins early. Admissions are now open from nursery to grade 10th following the prestigious CBSE curriculum. Give your child the edge with our IIT and NEET foundation programs from grade 6th onwards, designed to spark a love for science and maths from an early age. Step into the future with Digi classes, where learning is smart, interactive, and fun. We believe in holistic development, blending academics with art and craft, music, both vocal and instrumental, and much more. Experience world-class education in our fully air-conditioned classrooms and hostels, all within a sprawling 12 acres green campus. Your child is guided by highly qualified local and non-local faculty dedicated to nurturing young minds. And when it comes to health, we serve hygienic, balanced meals, keeping nutrition and taste in perfect harmony. International Delhi Public School, Tadepalligudam, a future-ready campus for future-ready leaders. Enroll today, where learning meets excellence.